నిజం నిష్ఠూరంగానే ఉంటుంది, అబద్ధం అందంగా ఉంటుంది. నేను కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి చెప్తానే ఉన్నా, తప్పు చేస్తున్నారు. ఉప ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ అనేది ఆ తెలంగాణ అన్నటువంటి ఆ ఫీల్ ఆ పార్టీకి లైఫ్. కానీ ఆ టీఆర్ఎస్ అనే పేరు బీఆర్ఎస్గా మార్చి జాతీయ ఎన్నికల్లో నేను దేశమంతా సృష్టిస్తాననుకోవడం అమాయకత్వం. పక్క రాష్ట్రాల వాళ్ళందరినీ పిలిపించి చేర్చుకోవడం, వాళ్ళకి కాస్త ఆర్థిక సహాయాలు చేయడం, అక్కడ విస్తరించడం, ఇదంతా వచ్చే వాళ్ళందరూ కూడా అన్ని పార్టీల చేత తిరస్కరించబడినోడు తప్పించి ఎవడో కూడా అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రాలో కమ్యూనిస్టుల పరిస్థితి వాళ్ళందరిది కూడా అట్లాంటి దశలో ఉన్నటువంటి లీడర్లను పట్టుకుని చేర్చుకుని ఏదో అద్భుతం జరిగిపోతుందని తెలంగాణలో వాళ్ళని నమ్మించాల్సిందే తప్పించి, ఒకప్పుడు జయలలిత ఎట్లయితే ప్రధానమంత్రి అయిపోతుందని, అట్లాగే మమతా బెనర్జీ ప్రధానమంత్రి అయిపోతుందని ప్రచారం చేసుకుని ఎట్లా వచ్చారో అట్లాగే తను తెలంగాణలో వద్దాం అనుకుంటున్నారు. కానీ అది అసాధ్యమైనటువంటి పని. ముందు అసలు తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. తెలంగాణ ఆశలేంటి, నిరాశ ఎందుకు వచ్చింది, దానికి సమాధానం చెప్పాలి అని చెప్పా. అట్లాంటప్పుడు దూషించారు, ద్వేషించారు, కోప్పడ్డారు, అసహించుకున్నారు, అంతా జరిగింది. బట్ నా దోవన నేను చెప్పుకుంటూ పోతాను తప్పించి ఎవరి కోసమో మాట మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేసీఆర్ రూట్ మార్చారు కదా, బీఆర్ఎస్ అనేటువంటిది పేరైతే మార్చారట. సేమ్ టైం పక్కనున్న ఆంధ్రలో కూడా పోటీ చేయరట. పక్కనున్న ఆంధ్రలో కూడా ఇక్కడ ఒక అధ్యక్షుడు కూడా పెట్టారు. పాపం ఆయన అటు ఇటు కాకుండా అయిపోయాడు. తోట చంద్రశేఖర్ అంతకుముందు వైసీపీ తరపున పోటీ చేశాడు, జనసేన తరపున పోటీ చేశాడు. ఇప్పుడు ఎటు కాకుండా పోయాడు ఆయన పరిస్థితి. పార్టీ కార్యాలయం ఒకటి పాపం ఆయన బిల్డింగే పార్టీ కార్యాలయం కింద మార్చారు. అది కూడా రంగులు మార్చేసుకుంటే సరిపోతుంది. ఇంకెందుకు జాతీయ అధ్యక్షులు, ఇటు చంద్రబాబుది అదే జాతీయ అధ్యక్షులు, తెలంగాణలో కూడా పోటీ చేయరు. ఇటు వీళ్ళది ఒక జాతి. ఆ పేర్లన్నా తీసేసి ఎప్పటికైనా సరే మేము ఈ రాష్ట్రం కోసమే అని చెప్తే బాగుంటుంది కదా చంద్రబాబు గారు కానీ కేసీఆర్ కానీ.